మకర రాశి 2024-25 రాశి ఫలాలు. 2024-25 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతుంది. రాబోయే ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయి, ఏడాది అంతా వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని జలరాశి, భూతత్వ రాశి అని అంటారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన వంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ ఏడాది మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 10, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. మంచి విజయాలు పొందుతారు. తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాల కృషి చేస్తారు. ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాల్లో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. వీరు కళారంగాలుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ సమయంలో జీవితంపై ప్రత్యేక దృష్టి ఉండడం వలన వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టిన వీరికి దాదాపు ఎదురే ఉండదు. బంధువుల ఆదరణ, అభిమానాలు పొందగలరు. ఉద్యోగం నందు అధికారం, అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సమస్యలతో కలిసి వినోదయాత్రలు చేస్తారు. చేసే వ్యవహారం నందు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆదాయ మార్గాలు బాగున్నాయి. తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతిమకు తగిన గౌరవం లభిస్తుంది. నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు. చేసే వ్యాపారాలందు అన్నదమ్ముల మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగిపోతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. విద్యార్థులు ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. గతంలో ఉన్న పై అధికారులు కాకుండా కొత్త వారు రావడమే, లేదా మీరు కొత్త ప్రదేశంలో పని చేయడం లేదా కొత్త ఉద్యోగం చేయడం వలన పని ఎక్కువవుతుంది. కొన్నిసార్లు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది. మీ సమయంలో ఇంటికి దూరంగా పని చేయాల్సి ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో చివరి కొంత ఒత్తిడి తగ్గినప్పటికీ అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. అయితే కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ మీ పట్టుదలతో, ఓపికతో ఒత్తిడిని కొంత తగ్గించుకోగలుగుతారు. ఈ సమయంలో మిమ్మల్ని ఉపయోగించుకొని లాభపడేవారు ఎక్కువ అవడమే కాకుండా మీరు చేసిన సాయాన్ని, కృతజ్ఞతలు వారు మీపై చూపిస్తారు. శ్రేయాభిలాషుల సహాయంతో వృత్తిలో కొంత అభివృద్ధిని చూస్తారు. ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా ఉండడమే కాకుండా వృత్తిలో మార్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కోగలగడం జరుగుతుంది. ఈ సమయంలో వచ్చే సమస్య మీ భవిష్యత్తులో వచ్చే విజయాలను ఇవ్వడానికి తప్ప మిమ్మల్ని నష్టపెట్టడానికో కష్టపెట్టడానికో కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చే ప్రతి అడ్డంకిని సహనంతో, ధైర్యంతో ఎదుర్కొని ముందడుగు వేయడం మంచిది. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా సామాన్య ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఖర్చులు పెరగడమే కాకుండా మీరు గతంలో తీసుకున్న అప్పులు కూడా తీరుస్తారు. రావాల్సిన డబ్బుల్లో కానీ ఆదాయంలో కానీ మంచి పెరుగుదల ఉంటుంది. అంతేకాకుండా రావాల్సిన డబ్బులు సమయానికి వస్తాయి. అయితే ఈ సమయంలో విలాసాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సమయంలో మీరు చేసే దుబారా ఖర్చు భవిష్యత్తులో మీకు ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు
పెట్టకుండా జాగ్రత్త పడడం మంచిది. కుటుంబ పరంగా ఈ సంవత్సరం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో చివరిలో కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ, మీరు మీ కుటుంబానికి దూరంగా రావాల్సి ఉండడం కానీ జరుగుతుంది. మీ మిత్రుల నుంచి కానీ, కుటుంబ సభ్యుల గురించి కానీ మీరు ఆశించిన సహాయం రాకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. అంతేకాకుండా మీ మాటకు విలువ తగ్గడం కానీ, మీరు చెప్పే వాటిని మీ కుటుంబ సభ్యులు సరిగా పాటించకపోవడం కానీ జరగవచ్చు. దానివల్ల మీరు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం మధ్యలో కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆ సమయంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మీ స్నేహితుల సహకారంతో తొలగించుకోగలుగుతారు. మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగ రీతిలో కానీ, ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉండవలసి రావడం, ఇంటికి సంబంధించిన సమస్యలు ఏర్పడడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, యజ్ఞయాగానికి క్రతువులు నిర్వహించడం కానీ చేస్తారు. అంతేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఏదో ఒక సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంవత్సర ప్రారంభంలో ఆరోగ్య విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎముకలు, దంతాలు, చేతులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే సరైన వైద్యం తీసుకుంటే ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా శారీరక వ్యాయామాలకి చేయడం వలన చెడు ఫలితాలు తగ్గుతాయి. శారీరక ఆరోగ్య విషయంలో కొంత మార్పు ఏర్పడుతుంది. అయితే మానసికంగా మాత్రం బాధ, ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ ప్రభావం తగ్గడానికి మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలా చూసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం సామాన్య ఫలితాలు ఇస్తుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. ఈ సమయంలో వ్యాపార సంబంధ ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా విశ్రాంతి లేకుండా పని చేసే అవసరం ఉంటుంది. సంవత్సరం మధ్యలో వ్యాపార పరంగా కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధికి మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారు కానీ, కళాకారులు కానీ ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.